అన్యాయంగా తమ భూములు లాక్కుంటున్నారని పురుగుల మందు తాగిన ఒక రైతు, పెట్రోల్ పోసుకొని మరొక రైతు ఆత్మహత్యం చేశారు. ఈ ఘటన నార్కల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. జాతీయ రహదారి నిర్మాణం కోసం గతంలో నిర్వహించిన సర్వే పనులను భూస్వాములు, ప్రజాప్రతినిధులు ఒత్తిడిల కారణంగా రద్దు చేసి కొత్త సర్వే చేపట్టడం వల్ల భూములు కోల్పోయి అవకాశం ఉన్న రైతులు ఆత్మహత్యానికి పాల్పడుతున్నారు. ఈ సంఘటన శనివారం ఉదయం నార్కల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలకు వెళ్తే హైదరాబాద్ నుండి నంద్యాల వరకు నూతనంగా చేపట్టిన 167వ జాతీయ రహదారి నిర్మాణం కోసం గతంలో సర్వే నిర్వహించి అధికారులు భూములు స్వాధీనం చేసుకున్నారు. కొంత ఎక్కువ మొత్తంలో భూములను కోల్పోతున్నామని భూస్వాములు, పెత్తందారులు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి గతంలో నిర్వహించిన సర్వే ప్రకారం కాకుండా జాతీయ రహదారి తమ భూముల గుండా వెళ్లకుండా వేరే భూముల పక్కన ఉన్న బీద రైతుల భూములకు వెళ్లే విధంగా ఒత్తిడి తీసుకొచ్చారు. దీనితో సర్వే నెంబర్ 120, 125లో తక్కువ పొలాలున్న చింతకురుమూర్తి, మంచెల్ల శేఖర్ అనే రైతులు పొలాలను పూర్తిగా రోడ్డుకు వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయని గత 2-3 రోజుల నుండి ఆ రైతుల అధికారులకు చెప్పినప్పటికైనా ప్రయోజనం లేకపోయింది. మరోసారి శనివారం ఉదయం సర్వే చేసి హద్దులు నిర్ణయించేందుకు అధికారులు రావడంతో తప్పని పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యానికి పాల్పడ్డారు. చింతకురుమూర్తి, నా పేరు సన్నాఫ్ నారాయణ, తాడూరు లోకల్. హైవే రోడ్డు మా పొలాల దగ్గర పోకూడదండి. నిన్న డిఎస్పీ గారు, ఎస్పీ గారు నిన్న తాడూరు స్టేషన్ పిలిచి 11 గంటలకు వచ్చి 3:30 స్టేషన్లో కూర్చోబెట్టారు. అన్నం లేదు, ఏం లేదు కూర్చోబెట్టి నిన్న ఉదయం కొనుక్కొచ్చి చెప్పకుండా పొలం దగ్గరికి ఒక 200 మంది పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి సర్వేయర్లు, కాంట్రాక్టర్ వాళ్ళు వచ్చి మా వీణ దాడి చేయడం జరిగింది. వద్దంటే కూడా సర్వే చేసారు, రాళ్ళు వాస్తున్నారు. మేము ఉన్నదే ఇద్దరు ఆడవాళ్ళు, 2 మగవాళ్ళు ఉన్నాం. మమ్మల్ని కాదనుకుంటూ దుప్పుకుంటూ పోయి ఇట్లా చేస్తున్నారని చెప్పి మేము మా ప్రయత్నాలు మేము చేస్తే కూడా అడ్డుకుంటే వాళ్ళు రాళ్ళు వాతిపోతున్నారు సార్. నిన్న చెప్పారు సోమవారం వస్తాను, ఈ రోజు చెప్పకుండా వచ్చేసి ఆర్మీ బెటాలియన్తో వచ్చారు. 200 పైకి వచ్చి పోలీసులు మొత్తం. ఎస్పీ, డిఎస్పీ ఉన్నారు, ప్రెసిడెంట్ తాడూరు లోకల్ ఇన్ఛార్జ్ ఎస్ఐ సార్ ఉన్నారు. అదే వద్దంటే ఇంటర్లేదు సార్. వాళ్ళు వచ్చి మా మీద దాడి చేస్తాం, మేము సర్వే చేస్తాం, మా పైన ఆర్డర్స్ ఉన్నాయి, కలెక్టర్ ఆర్డర్స్ ఉన్నాయి. కలెక్టర్ ఏమైనా ఉంటే మేము కలెక్టర్ గారు మేము వద్దని చెప్పినాం, అయినా ఆపకుండా వాళ్ళు రాళ్ళు వాస్తూనే ఉన్నారు. 200 పైకి వచ్చి పోలీసు వాళ్ళు. ఇంకా మేము ఉన్నదే ఇద్దరం, అందరూ తిప్పలాంటి చెరకల పాటు పోయేది. మాకు మేము ఆడ తోటకు మందు కొట్టుకుంటున్నాం కాబట్టి ప్రెసిడెంట్ గారు మాకు తెలియదు వచ్చే విషయం. మేము ఉన్న రైతులు మొత్తం దళితుల రైతులు మేము ఉన్నలే. పక్కల వేరే వాళ్ళ 14 ఎకరాలు, 20 ఎకరాలు, 100 ఎకరాలు. నా పేరు చింతకురుమూర్తి.